ఈ మీకు మాత్రం చెప్తా సినిమా అవసరాల సినిమా సార్ 100 జిల్లాల అందగాడు, తర్వాత సీత, కాలేజీ పోరగాడు, చిత్రం ఎక్స్ అంటే ఇలాంటి పలు సినిమాలు యాక్ట్ చేసినప్పటికీ కూడా పనిచేసాం. ₹1,000 ఇచ్చారు ఇండస్ట్రీలో. అలాగే కొన్ని వెబ్ సిరీస్లు సంతోష్ శోభన్ గారితో ది గ్రిల్ అని ఒకటి చేశాను. ఇంకొక 2-3 వెబ్ సిరీస్లు కూడా చేశాను. షార్ట్ ఫిల్మ్ చేశాను, డెమో ఫిల్మ్ చేశాను. డెమో ఫిల్మ్లలో లీడ్ రోల్ కూడా చేశాను. కళాకారుడు, వర్ణం ఇలాంటి చేశాను. అయితే చేసినప్పటికీ ఇండస్ట్రీలో ఒక నటుడు ఉన్నాడు, పలానా వ్యక్తి నల్లగా పొట్టిగా ఉంటాడు, అబ్బాయి సునీల్ రావినోతుల బాగా చేస్తాడనే పేరు ఉంది. పబ్లిక్ లోకి ఎప్పుడు రాలేదు గుర్తింపు. అలా నేను అయ్యగారు అనే పిక్చర్ చేశాను. అయ్యగారు పిక్చర్ లో డైరెక్టర్ గారు జగన్ గారి పాత్ర అంటే చాలా ఇష్టం ఆయనకి. ఒక చిన్న డైలాగ్ చెప్పాను. ఆ డైలాగు శరత్ చంద్ర సార్ అని చెప్పేసి రైటర్ రాస్తుంటారు. ఆయన మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఆ సారు నన్ను, ఈ డైరెక్టర్ గారు ఆ సార్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఈ డైలాగ్ ఎవరు చెప్పారు, ఎవరు యాక్టర్ అని శరత్ చంద్ర సారు ఆ డైరెక్టర్ గారిని అడిగారు. ఆయన పేరు ఆర్మన్. వెంటనే నన్ను కాంటాక్ట్ చేసి నన్ను పిలిపించి మాట్లాడారు. మేము ఇట్లా కార్యక్రమం అనుకుంటున్నాం బ్రదర్, ఇక్కడ ఏ పార్టీ ఫీలింగ్స్ ఏవి ఏం లేవు, ఒక కళాకారులుగా పనిచేసుకుందాం. ఇది మనకు వచ్చి అంటే మన దాకా ఒక అవకాశం వచ్చింది, ఆర్టిస్టులుగా మనం చేసుకుంటే ఏం ఇబ్బంది ఉంది, ₹1,000 వస్తుంది కదా, ఇప్పుడు కూడా మీరు కష్టాలు అనిపిస్తున్నారు, 30 గంటలకు వస్తాయి కదా అని అన్నాడు. నేను వెంటనే ఓకే సార్, ఏదైతే ఏంది పాట చేస్తాను సార్ అన్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దీని వెనకత్తాన ఎవరున్నారు, దీన్ని ఎవరు చేయిస్తున్నారు కూడా నాకు తెలియదు. ఈయనే మాకు డబ్బులు ₹1,000 ఇచ్చేవాళ్ళు, పనిచేసేది, సాయంత్రానికి వెళ్ళిపోయేది. ఇలా క్యారెక్టర్ చేయడం, అది బ్లాస్ట్ అవడం. ఈరోజు యావత్తు ఈ తెలుగు, తెలంగాణ, ఆంధ్ర 7 కోట్ల జనాభాకి సునీల్ రావినోతుల సుపరిచితులు అయిపోయారు. కానీ మీరుండబట్టి పొలిటికల్ అంత ఎంటర్టైన్మెంట్ అది లేకపోతే రసవంతరంగా వేరేది ఉండేదేమో. కానీ మీరుండబట్టి పొలిటికల్ మేము అంత ఎంజాయ్ చేసినాం. ఒక్కొక్క సీన్ బాగా ఎంజాయ్ చేసినాం. కొంచెం మచ్చుకి మా వాళ్ళకి 1-2 ఏదైనా చేస్తారా? ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈవేళ ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు, మీలాంటి వాళ్ళు కూడా కాల్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి జగన్ గారి పాత్ర వేసినటువంటి ఆ నటుడిని ప్రజలకు పరిచయం చేయాలనే ఆ దృక్పథంతో నన్ను ఇవాళ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు, మీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. అవన్నీ కాదు కానీ లాస్ట్ స్పీచ్ ఒకటి అక్క చెల్లెలకి ఏమైందో అది నిజంగా కడుపు చెరువైపోయింది నాకు కూడా. భలే అంటే నేను ప్లస్ ఆర్ మైనస్ అనేది నాకు తెలియదు, కానీ ఆపర్చునిటీ వచ్చిందని చేశాను. లాస్ట్ ఆ ఇంటర్వ్యూ చూస్తే భలే బాధేసింది. అన్నగారు మాట్లాడడం అదే ఉంటుంది. అంటే ఇదే విధంగా 2019లో కూడా చంద్రబాబు గారు అంతే బాధపడ్డారు. గెలుపు ఓటములు సహజం, వస్తూ ఉంటాయి. అప్పుడు ఆయన బాధపడ్డారు, ఇప్పుడు మనం సార్ బాధపడ్డారు. 14లో బాధపడ్డారు, 19లో బాధపడ్డారు, 24లో బాధపడ్డారు. అంటే ఒకరు విజయాన్ని స్వీకరించాలి అంటే ఒకరు వెనక్కి తగ్గాలి, అంతే. అంటే దీని అంతటికి కారణం చంద్రబాబు సారు, లేకపోతే జగన్ సారు, పవన్ కళ్యాణ్ సారు, లేకపోతే సునీల్ రావినోతులు, ఇంకోరు కాదు. ప్రజలకి ఏం కావాలో తెలుసు, వాళ్ళకి ఏం కావాలో తెలుసు. అందుకే వాళ్ళు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో రియాక్ట్ అవుతూనే ఉంటారు. ప్రజలేం గొర్రెలు కాదు, ఎలా పడితే అలా వాడేసుకుని కోసేసుకుని తినడానికి. వాళ్ళకి ఏం కావాలో తెలుసు. ఎంత తీసుకున్నా తీసుకోకపోయినా కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో బాగా తెలుసు. అది అలా జరిగింది అంతే. కానీ నేను చేస్తున్నప్పుడన్నా కొంచెం భయపడ్డా, అరే ఏమన్నా థ్రెట్ కాల్స్ వస్తాయేమో. అంటే యాంటీ కాల్స్ ఉంటారు కదా, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. సునీల్ చేస్తున్నాడు పాపం, అన్నకి థ్రెట్ కాల్స్ వస్తాయేమో, లేకపోతే ఏమైనా వస్తాయేమో. మేబీ ఉందా మన మీడియాగా మన సపోర్ట్ ఉందాం, బట్ వచ్చాయని ఎప్పటికైనా
అంటే ఎవరు కూడా అన్ని పార్టీలు, ఏ దేశంలో లేనటువంటి కులాలు, మతాలు, భాషలు, పార్టీలు, నేనే రాజు అనుకునే అన్ని కూడా మన ఇండియాలో ఉంటాయి, మన దేశంలో. సో మన దేశంలో ఇన్ని విధానాలు, ఇన్ని తెలివితేటలు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా నన్ను వలగరగా తిట్టడం కానీ, ఒక మాట అనడం కానీ ఎవరు చేయరు. చాలా అన్ని పార్టీలో ఫోన్ చేసి, తమ్ముడు పార్టీ పక్కన పెడితే నటుడిగా చాలా బాగా చేసి ఇదే అన్న రావాలన్నా అలానే ఓపెన్ హార్టెడ్, ఓపెన్ గా మాట్లాడుతున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. ఎవరు కూడా నన్ను ఒక మాట అంటే, ఇప్పుడు నన్ను ఒకరు తిట్టారు లేకపోతే ఒకరు కొట్టారని చెప్తాను కదా, ఎవరైనా అంటే చెప్తాను కదా, ఎవరేం అనలేదు.